సభాధ్యక్షులు సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత్ మౌర్య గారు, మిత్రులు ప్రజాకవి అన్న జయరాజ్ అన్న, ముఖ్య అతిథి కాసిం గారు, ఇంతకుముందే మాట్లాడి వెళ్ళిపోయిన పీడిఎస్యు నాయకులు ఎస్ఎన్ఆర్ గారు, డాక్టర్ ఎస్ఎన్ఆర్, జె రవి గారు, ఉప్పలెట్టి నరేష్ గారు, నాస్తిక్ రాకేష్ గారు, కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ విజ్ఞాన అభినందనలు. డాక్టర్ జయగోపాల్ గారి వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తున్నాం. సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, సైంటిఫిక్గా ప్రతి మనిషి ఉండాల్సిన అవసరం ఏముంది? మనిషి మనిషిగా ఉంటే సరిపోతుంది కదా. మనిషిగా ఉంటే ఆదిమ కాలంలోనే మనం ఉండేవాళ్ళం. ఆదిమ మానవుల కాలంలో చెట్టు తొర్రల్లో కొండ గుహల్లో బ్రతికిన మానవులు, ప్రకృతిలో ఏ ముడి సరుకు దొరికితే ఆ ముడి సరుకును ముడి సరుకుగా వాడుకున్న మానవులు, నేచర్లో దొరికే రా మెటీరియల్గా వాడుకున్న మానవులు నేడు విశ్వాంతరాల సత్యాల్ని శోధిస్తూ పరిశోధిస్తూ విని వీధుల్లోకి దూసుకెళ్లగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామక్రమ ప్రస్థానం వైజ్ఞానిక దృక్పథం ద్వారా, వైజ్ఞానిక ఆలోచన ద్వారా మాత్రమే సాధ్యమైంది తప్ప దేర్ ఈజ్ నో అనదర్ వే. ఇంకో మార్గమే లేదు. సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ థింకింగ్ తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకని? ప్రకృతిలో మనం చూసే ప్రతిదీ సత్యం కాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, మధ్యాహ్నం అక్కడ ఉంటున్నాడు, పడమర అస్తమిస్తా ఉన్నాడు, చూస్తూ ఉంటే సూర్యుడు తిరుగుతున్నాడు. 400 సంవత్సరాల క్రితం వరకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నారనే అనుకున్నారు. కానీ నికోలస్ కోపర్నికస్ ఫస్ట్ టైం కాదురా బాబు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది అని చెప్పాడు. ఈవెన్ సైంటిస్టులు కూడా అప్పుడు సూర్యుడే తిరుగుతున్నాడు అనుకున్నారు. టాలమీ సిద్ధాంతం, టాలమీ సైంటిస్ట్ చాలా ప్రచారంలో ఉండేది. అంటే నీ కళ్ళ ముందు కనపడేది ప్రతిదీ సత్యం కాదు. చాలామంది ఆస్తికులు, మీరు అంటే మనం కూడా చూపెట్టు అంటారు. చూసే ప్రతిదీ నిజం కాదు. మనకు ఈ ప్రకృతి గురించి జ్ఞానానికి విజ్ఞానానికి ఉండే తేడా అర్థం కావాల్సిన అవసరం. ఈ ప్రకృతి, ఈ చుట్టూ ఉండే నేచర్ గురించిన ఇన్ఫర్మేషన్ మనకు 5 సెన్స్ ఆర్గాన్స్ మన బ్రెయిన్కి పాస్ ఆన్ చేస్తాయి, పంపిస్తాయి. మీరు పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాల గురించి చదువుకొని ఉంటారు. కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన, నాలుక రుచి, చర్మం స్పర్శ, చెవులు ధ్వని శబ్దం వింటాయి. సో ఈ ఇంద్రియాలు మనకి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి. అయితే ఆ ఇన్ఫర్మేషన్ మనం స్వీకరించి మన మెదడు స్పందించడమే జ్ఞానం. అందుకే వాటిని జ్ఞానేంద్రియాలు. కానీ ఈ పంచేంద్రియాలు ఏవైతే, సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే మన మెదడుకు పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ ఉందో అది ఆల్వేస్ నాట్ ద ట్రూత్. ఎల్లప్పుడూ సత్యం కాదు. కొన్నిసార్లు సత్యము కావచ్చు, కొన్నిసార్లు తప్పు కూడా కావచ్చు. చెప్పిన కదా, సూర్యుడు తిరుగుతున్నట్టు అనిపించింది కానీ అది సత్యం కాదు. మీరు ఎప్పుడైనా రైలు ఎక్కితే అనుభవం ఉంటుంది. మనం రైల్లో కూర్చుంటాం, మన రైలు పోతుందని ఫీల్ అవుతాం, కానీ పోయేది పక్క రైలు. సో ఇది సత్యం కాదు, మన రైలు పోతుంది అనుకునేది. వాస్తవం ఏమిటో తెలుసుకోవడానికే మనిషికి సైంటిఫిక్ థింకింగ్ అనేది అవసరం వచ్చింది, విజ్ఞానం అవసరం వచ్చింది. అందుకే సైన్స్ అంటే సత్యాన్వేషణ, సెర్చింగ్ ఆఫ్ ద ట్రూత్. సత్యాన్ని ఎందుకన్నా నేను చూస్తున్నా వింటున్నా అయిపోయింది కదా? కాదు. నువ్వు చూస్తుంటే సూర్యుడు ఇంతలా ఉన్నాడు, చంద్రుడు ఇంతలాగా ఉన్నాడు, రెండు సేమ్ కనబడతాను. సేమ్ ఉన్నాయా? మన భూమి కంటే ఎన్నో వేల రెట్లు పెద్దగా ఉన్నాడు సూర్యుడు. సూర్యుడు 1,00,000 రెట్లు పెద్దగా ఉంటాడు. మరి చంద్రుడు సూర్యుడి కంటే చాలా చిన్నగా ఉంటాడు. కానీ చూస్తుంటే రెండు సేమ్ కనపడుతున్నాయి. అందుకే కదా సూర్యుడు ఇట్లా చూడంగానే ఇట్లా కనపడ్డాడు, మధ్యాహ్నం చిన్నగా అయిండు, ఆంజనేయుడు పండును మింగినట్టు మింగిండు, లోపలికి వెళ్ళింది బయటికి వెళ్ళింది అంటారు. మింగుతారా? సూర్యుడి మీద సెకండ్కి 50 కోట్ల టన్నుల ఇంధనం మండుతా ఉంది. టన్నులు.
50 crores of tons. ఎవరన్నా దాని దగ్గరికే పోలేము, మండుతారా, మింగుతారా? సో వాస్తవం ఏంటో ఎలా తెలుసుకోవాలి? ఈరోజు వాస్తవంగా మనకి అసలు ఈ సైన్స్ కనిపెట్టిన సత్యాలు చూస్తే నిజమా, ఇంత అద్భుతాలా అనిపిస్తుంది. ఈ భూమి సెకండ్కి 1600 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను గిర్రన బొంగరంలా తిరుగుతున్న భూమి సూర్యుడి చుట్టూ 17,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాం. 107,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాం. గంటకి 107,000 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతా ఉందంట భూమి. అంటే యు ఆర్ మూవింగ్. మనము గంటకి 107,000 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాం. అవపడుతుంది ఎక్కడన్నా? 60 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంటేనే అరే ఇంటికాడ చెప్పొచ్చిన ఆర్డర్ ఇడికి పోగాలం వచ్చింది అందుకే ఇట్లా పోతాను. అరే ఇట్ ఇస్ నాట్ 60, నాట్ 100, నాట్ 1000, 1,07,000, 1,07,000, 107,000 కిలోమీటర్లు. అంటే 1,07,000 కిలోమీటర్ స్పీడ్ పర్ అవర్ తిరుగుతున్నంత స్పీడ్తో మనం ఉన్నాం. అంతేనా? అక్కడే అయిపోయిందా? ఈ సూర్యుడు భూమి చుట్టూ ఈ సూర్యుడు గెలాక్టిక్ సెంటర్ చుట్టూ, మిల్కీవే అనే గెలాక్సీ యొక్క సెంటర్ చుట్టూ కోట్ల కిలోమీటర్ల వేగంతో తిరుగుతా ఉన్నాం. మనం చూసినప్పుడు ఇంత స్పీడ్తో మనం మూవ్ అవుతా ఉన్నామా? ఈ గెలాక్సీలు లైట్ ఇయర్స్ దూరంతో విస్తరిస్తా ఉన్నాయి, లైట్ ఇయర్స్ స్పీడ్తో విస్తరిస్తా ఉన్నాయి. కాంతి సంవత్సరాలు అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగాన్ని మించి విస్తరిస్తా ఉన్నాయి. ఇంత వేగంగా ప్రయాణిస్తున్న మనము ఈ విషయాలను ఎలా తెలిసినాయి మనకి? ఆదివ మానవుల్లాగా అలాగే ఉంటే తెలిసేవి కావు. వాటి నుంచి మరింత ముందుకొచ్చి మనం నిరంతరం ఈ సత్యాన్ని అన్వేషించి ఆ తపన జిజ్ఞాస మనల్ని అక్కడ దాకా తీసుకెళ్తాం. అందుకే 350 కోట్ల 450 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే యూనివర్స్ ఇమేజ్ తీస్తా ఉన్నాం. 350 కోట్ల కాంతి సంవత్సరాలు ఉండే బ్లాక్ హోల్ ఇమేజ్ తీసి చూస్తా ఉన్నాం. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మిగతా ఏ జీవజాతికి లేని భూమి మీద లక్షలాది రకాల జీవజాతులు ఉన్నాయి. దెర్ ఆర్ లాక్స్ ఆఫ్ స్పీషీస్ ఆన్ ద ఎర్త్. ఈ లక్షలాది రకాల జీవజాతుల్లో ఏ జీవికి లేని ఒక ప్రత్యేకమైన, విలక్షణమైన, ఉన్నతమైన, సంక్లిష్టమైన ఆర్గాన్ సిస్టమ్, అవయవ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది మనిషికి ఉంది. అదే నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. ఆ నర్వస్ సిస్టంలో ఉన్నతమైందే మెదడు. ఈ మెదడుకు ఎవరైతే పని చెప్తారో, ఈ మెదడుకు ఎవరైతే ఆలోచన నేర్పిస్తారో వాళ్ళే ఉన్నతమైన మానవులుగా ఎదుగుతారు. ఎందుకని? ఐన్స్టీన్ మాట అంటాడు, ఎడ్యుకేషన్ ఇస్ నాట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్, ఇట్ ఈస్ టు బి ట్రైన్ ద మైండ్స్ టు థింక్ అంటాడు. అంటే పుస్తకాల్లో ఉండే సమాచారాన్ని అంతా నువ్వు బట్టి నీ బుర్రల్లో నింపుకోవడం కాదు. నాకు ర్యాంక్ వచ్చింది, నాకు పిహెచ్డీలు వచ్చినాయి. దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్. ట్రైన్ ద మైండ్స్ టు థింక్. నీ మెదడుని ఆలోచించే విధానం, ఏం ఆలోచించే? క్రిటికల్ థింకింగ్, పరిశీలనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించేటట్టు నీ మెదడుని తయారు చేయాలి. కానీ మన విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది? టీచర్ అడిగిన ప్రశ్నకి, టీచర్ చెప్పిన ప్రశ్నకి టీచర్ చెప్పిన ఆన్సర్ రాసుకొని నోట్బుక్లో రాసుకొని క్వశ్చన్ ఆన్సర్ బై హార్ట్ చేస్తే యూ విల్ గెట్ మార్క్స్, యూ విల్ గెట్ ర్యాంక్స్, యూ విల్ గెట్ ఐఐటి సీట్స్. ఈ ఐఐటి సీట్లు పొందిన తర్వాత కుంభమేళాలో బట్టలు చేసి మునగకపోతే ఎక్కడ మునుగుతాడు, ఎక్కడ తేలుతాడు? క్వశ్చనే లేదా, ప్రశ్నించే తత్వం లేదు. క్వశ్చన్ ఆన్సర్ ర్యాంక్ వచ్చి అయిపోయా, ఐఐటి అయిపోయా. అది పెట్టుకొని ఇక యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, వాట్సాప్ యూనివర్సిటీ వాడు పంపుతా ఉంటాడు, ఐఐటి ప్రొఫెసర్ మునుగంగా లేనిది. ఐఐటి ప్రొఫెసర్ అయితే ఏంది, ఇస్రో చైర్మన్ అయితే ఏంది, సైంటిఫిక్ టెంపర్మెంట్ లేనప్పుడు కేవలం ఒక టెక్నోక్రాట్గా నువ్వు సైన్స్ను మాత్రం ఆలోచించి ఉద్యోగం వస్తే చాలు, నాకు తిండి పట్ట జీతం వస్తుంది కదా అనుకునేంత కాలం, ఆ విధంగా ఎంత పెద్ద మగాడున్నా, ఎంత పెద్ద సైంటిస్ట్ అనుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళు సమాజానికి అవసరం లేని వాళ్ళే, పనికిరాని వాళ్ళు. ఎవరైతే చదువు లేకపోయినా ధనము లేకపోయినా
ప్రతి అంశాన్ని ప్రశ్నించి వైజ్ఞానికంగా ఆలోచించి సత్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళే ఉత్తమమైన మానవులుగా ఎదుగుతారు తప్ప వైజ్ఞానిక ఆలోచన లేని వాళ్ళు కాదు మిత్రమా. ఐన్స్టీన్ చదువుకునే రోజులు ఏ రోజు మార్కులు రాలేదు, ర్యాంకులు రాలేదు. ఎంసెట్ లాంటి ఎంట్రన్స్ రాస్తే క్వాలిఫై కాలేదు. అటో ఇటో డిగ్రీ పీజీ పూర్తి చేసుకొని పిహెచ్డి చేద్దామని ఈటీహెచ్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాను. ఆయన సర్టిఫికెట్లు అన్ని పరిశీలించిన యూనివర్సిటీ ఏమన్నా తెలుసా, నువ్వు పనికిరావు పో అని, రీసెర్చ్కి పనికిరావు పో అని. రిజెక్టెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ యూనివర్సిటీ. ఎక్కడ ఏం చేయాలో తెలియక ఇక లాభం లేదు, ఇక ఉద్యోగం అన్నా చేసుకొని బతుకుదాం లేకపోతే ఎట్లా అని పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయీ. ఈ పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయీగా ఉన్న ఐన్స్టీన్ వన్ ఫైన్ మార్నింగ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1905 ఒక సైంటిఫిక్ థియరీ వదిలిపెట్టాడు, రీసెర్చ్ పేపర్ వదిలిపెట్టాడు. ఏమైంది 1905? ఎవడు గుడితే తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందో ఆ ఐన్స్టీన్ కొట్టిన దెబ్బకి మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ యొక్క దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పుడు వీళ్ళందరూ ఎతకడం మొదలుపెట్టారు, సైంటిస్టులు, సైంటిఫిక్ కమ్యూనిటీ. ఎవరు ఐన్స్టీన్, ఎక్కడున్నాడు ఈయన, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీయా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీయా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీయా, లేకపోతే రాయల్ సొసైటీ, ఏ ల్యాబ్లో ఎక్కడ ప్రయోగాలు చేస్తుండు, ఎక్కడ పరిశోధన చేస్తుండు, ఏ యూనివర్సిటీలు రీసెర్చ్ చేస్తుండ అని ఎదిగితే ఆడున్నాడు పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్. అరే ఆఫ్టర్ ఆల్ ఏ పేటెంట్ ఆఫీస్ ఎంప్లాయ్, మనెవ్వడికి దొయ్యని ముచ్చటి ఈయన ఎక్కడ కనిపెట్టిండి రీసెర్చ్ అని. అప్పుడు అడిగారంట ఐన్స్టీన్, ఏమయ్యా నువ్వేందా ఇంత రీసెర్చ్ ఇంత జరుగుతూ ఉంటే మేము ఇది కనిపెడతా ఉంటే మాకు ఎక్కడ ల్యాబ్లో దొరకని, నువ్వెట్లా కనిపెట్టినా, నువ్వు చూస్తేనేమో పేటెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్, ఇది ఎట్లా సాధ్యమైంది, నీ మార్కులు ఏమి ఇట్లున్నాయి, నీ సర్టిఫికెట్లు ఇట్లున్నాయి అంటే ఆయన ఏమన్నాడంట తెలుసా, ఐ ఆమ్ ప్యాషనెట్లీ క్యూరియస్, ఐ హ్యావ్ నో మ్యాజికల్ వ్యాండ్ ఇన్ మై హ్యాండ్. నా చేతిలో ఏ విధమైన మంత్రదండం మాయ లేదు. ఐ ఆమ్ ప్యాషనెట్లీ క్యూరియస్. తెలియని విషయం తెలుసుకోవాలనే తపన, కుతూహలము, జిజ్ఞాస నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఎట్లనయ్యా, మా డాడ్ నాకు ఒక కంపాస్ తెచ్చిచ్చాడు, దిక్సూచి, నార్త్ సౌత్ పోల్స్ చూపెడుతుంది. దాన్ని ఇటు తిప్పుతా ఉంటే ఎటు తిప్పినా ముళ్ళు ఇటే వస్తూ ఉంది. ఎవడు తిప్పుతా ఉన్నాడు, దీని వెనకాల ఏ శక్తి ఉందని నేను స్టడీ చేయడం మొదలు పెడితే మ్యాగ్నెట్ అర్థమైంది. వాట్ ఈజ్ మ్యాగ్నెట్ అని చదవడం మొదలు పెడితే మ్యాగ్నెటిజం అర్థమైంది. వాట్ ఈజ్ మ్యాగ్నెటిజం అని చదువుకుంటూ ఎలక్ట్రాన్స్ ఇట్లా నేను చదువుకుంటూ వెళ్తానా. ఈ విషయం మా పంతులకు అర్థం కాక, మా పంతుల వాళ్ళకి అర్థం కాక, వాళ్ళు చెప్పిన ప్రశ్నకి వాళ్ళు చెప్పిన ఆన్సర్ బట్టి రాయలేదు కాబట్టి నాకు మార్కులు ఇవ్వలేదు. నన్నేం చేయను, వాళ్ళకి నేను అర్థం కాలేదు, నాకు వాళ్ళు అర్థం కాలేదు, నాకు మాత్రం సైన్స్ అర్థమైందని చెప్పింది. దట్ ఈజ్ సైన్స్. సో ర్యాంకులు మార్కులు కాదు మిత్రమా, వైజ్ఞానిక దృక్పథంతో, ఆ కుతూహలము, ఆ జిజ్ఞాసతో నువ్వు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది, దీని వెనకాల ఏముందని ఆలోచించి దాని గురించిన అన్వేషణ మొదలు పెడితే యూ విల్ బికమ్ అ సైన్స్, యూ విల్ బికమ్ అ సైంటిఫిక్ పర్సన్. అది సాధించాలి. నేటి యువత, భారతదేశంలో అది సాధించాల్సిన యువత ఎక్కడికి వెళ్తా ఉంది, ఎక్కడికి వెళ్తా ఉంది అంటే చూస్తున్నారుగా 3-4 నెలల నుంచి టీవీ వేడితే చాలు ఒక ఆయన బట్టలు ఇప్పేసి తిరిగేట ఆయన హీరో కింద చూపెడతా ఉంది. ప్రతి ఛానల్, ప్రతి వీడియో గంటలు గంటలు. మన యువతను ఏం చేయదలుచుకున్నారు, యువతను ఎటు మార్చదలుచుకున్నారు? శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాత గారి బామ్మ గారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు. అలాంటి కీటక సన్యాసుల్ని తయారు చేయాలని మన పాలకులు అనుకుంటున్నారు, అన్ని మతాలు అనుకుంటున్నాయి. ఆ విధంగా తయారు చేయడానికి అఘోరి లాంటి వాళ్ళని బట్టలు ఇచ్చేసి తిప్పుతా ఉన్నారు. గంజాయి దమ్ము కొట్టే వాళ్ళని పెద్ద ఐఐటీలో చదువుకొని వచ్చి చూసినరా కుంభమేళాలో గంజాయి దమ్ము కొడతా ఉన్నాడని మన పిల్లల్ని గంజాయి దమ్ములు కట్టే వాళ్ళలాగా బట్టలు ఇచ్చి తిరిగే సన్యాసుల్లాగా తయారు చేయాలనుకుంటున్నారు. ఆ కీటక సన్యాసులాగా తయారు చేయాలనే ఉద్దేశంతో నేటి యువత అంతా అటుపోతా ఉన్న పరిస్థితి ఉంది. ఆ యువతని చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద. ఎందుకని కాళోజీ అంటాడు, నాది నిత్య నూతన వికసిత జ్ఞానం, మీది బుద్ధి జాడ్య జనితోన్మాదం అంటాడు. ఈ నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులుగా యువత తయారైనప్పుడు మాత్రమే ఏ సమాజమైనా, ఏ దేశమైనా బాగుపడుతుంది. కానీ ఈ బుద్ధి జాడ్య జనితోన్మాదులుగా, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులాగా యువత తయారైతే, యువతరం ఆ విధంగా వెళ్తే సమాజం, దేశం అధోగతి పాలవడం తప్ప వేరే మార్గం లేదు. మళ్ళా 1000 సంవత్సరాల వెనక్కి మన దేశాన్ని నెట్టేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే
సమాజంలో అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఈనాటి పాలకులకి, ఈ మతానికి అత్యంత ప్రమాదకరమైనది ఏంటి తెలుసా? అణుబాంబులు కాదు వాళ్ళ ప్రమాదం, ఏది కాదు. ఏమిటే అత్యంత ప్రమాదకరమైందంటే, ఆ మధ్య సాయిబాబా గారి కేసులో జడ్జి మాట అన్నాడు, ఆయన కాళ్ళు చేతులు పనిచేయట్లేవండి, ఆయన ఎక్కడికి కదలలేడండి, ఆయన ఎందుకు జైల్లో బంధించారంటే, ఏమి పని చేయట్లేవు కానీ ఆయన మెదడు పనిచేస్తుంది కదా అన్నాడు. ఆ పని చేసే మెదడే ప్రమాదకరమైంది. మతానికి, పాలకులకి, దోపిడీదారులకి, ఆధిపత్యవాదులకి నీ మెదడు పనిచేయడమే వాళ్ళకి ప్రమాదకరం. ఆ మెదడు పని చేయకుండా ఉండడం కోసమే మనలో 2 రకాల మత్తు నింపుతారు. యూత్ని మరీ ముఖ్యంగా మద్యం మత్తు, పబ్బులు, క్లబ్బులు, కల్చర్ మత్తులో అలాంటి అసభ్య కల్చర్ మత్తులో ముంచుతారు. ఇంకొకటి మతం, మూఢనమ్మకాల మత్తులో ముంచుతారు. ఈ 2 మత్తుల్లో మునిగిన యువత ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతుంది. ఆ మెదడు మొద్దుబారిపోతుంది. ఆ మెదడు ఆలోచించదు. ఆ మెదడు ప్రశ్నించడం మానేస్తుంది. ఇక ఆ తర్వాత ఈ యువత ఏమైపోతారంటే, వాళ్ళు ఇచ్చిన ఒక బాటిల్ తీసుకొని 500 తీసుకొని పోయి ఆ ఓటింగ్ మిషన్లా ఓటు వస్తే మర యంత్రాలుగా, మర మనుషులుగా తయారైపోతారు, రోబోట్స్ లాగా తయారైపోతారు. ఓటింగ్ వేయడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప యువత సమాజ అభివృద్ధికి, సమాజ ప్రగతికి, మానవాభ్యున్నతికి తోడ్పడకుండా తయారు చేయడమే వీళ్ళ పని. ఆ పని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? మనం ఎలా చేయాలి? అసలు మనం ఎంత అధ్యయనం చేస్తా ఉన్నాం? పోతాన్నాం, 2 మ్యాజిక్లు చేస్తాన్నాం, వస్తాన్నాం, అది సరిపోద్దాం? ఎంత మారుతుంది? సైన్స్ ఎంత కొత్త కొత్త అంశాలని నేర్చుకుంటుంది, ఎంత కొత్త అంశాలని అన్వేషిస్తూ ఉన్నది. ఆ విశాల విశ్వంలోకి దూసుకెళ్తున్న మేధస్సు ఎలా వికసిస్తూ ఉంది. అత్యంత సూక్ష్మమైన అసలు ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ల దగ్గర ఆగిపోకుండా పాజిట్రాన్స్, మీజాన్స్, బోజాన్స్, గ్లూటాన్స్, క్వార్క్స్, ఇంత లోతైన అంశాలు అక్కడే ఆగకుండా మైక్రో లెవెల్ ఎనర్జీ ఎక్కడ ఉంది అనే అంశాల్లోకి మన సైన్స్ రీసెర్చ్, మన మేధస్సు వికసిస్తూ ఉంటే, మనం నిత్యనూతనత్వం సంపాదించుకోకుండా, నిరంతరం అధ్యయనం చేసి అప్డేట్ అవ్వకుండా ఈ విచ్చల విడిగా వచ్చే వీటిని మనం ఎలా ఎదుర్కోగలుగుతాం? మతం చేతిలో డబ్బు ఉంది. వాళ్ళకి మీరు గుర్తుపెట్టుకోండి మిత్రమా, మీరు 5 మంది ఉర్రా, 10 మంది ఉర్రా, 1000 మంది ఉర్రా లెక్క సంబంధం లేదు. ఇది పార్లమెంట్ కాదు, ఓటింగ్ చేసి నువ్వు ప్రధాని అవుతావా, ఎమ్మెల్యే కాదవా అని తేల్చడానికి. నెంబర్తో పని లేదు. ఆలోచించే మెదడు ఒక్కటున్నా చాలు, పని చేసే మెదడు ఒక్కటున్నా చాలు, ప్రశ్నించే మెదడు ఒక్కటున్నా చాలు. మొత్తం సమాజంలో ఉండే మనుషులందరూ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుండే కోపర్నికస్ అనే మెదడు, ఆ మెదడు ఆలోచించి మొట్టమొదట ఒకే ఒక్క మాట చెప్పింది, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని. ఏమన్నారు? మత న్యాయస్థానాలు వీడికి పిచ్చిలేసింది అన్నారు. శిక్షించాలన్నారు. మత న్యాయస్థానాల చుట్టూ తిప్పి నిజంగానే పిచ్చోళ్ళలాగా చేసి కోపర్నికస్ని హింసించింది. అదే మాటను ప్రచారం చేసినందుకు గెలీలియోని హౌస్ అరెస్ట్ చేసి ఆ జీవితాంతం ఆ చీకటింట్లో బంధిస్తే కళ్ళు కూడా పనిచేయక గుడ్డివాడే ఆ తర్వాత చనిపోయాడు. అదే మాట ప్రచారం చేసినందుకు బ్రూనోని 8 ఏళ్లు అత్యంత క్రూరంగా హింసించి మంటల్లో వేసి కాల్చి చంపింది మతం. 2000 సంవత్సరాల క్రితమే హైపేషియా అనే మహిళ తాను నేర్చుకున్న గణితాన్ని, మ్యాథ్స్ని ఖగోళానికి అప్లై చేసి ఖగోళ సత్యాలను వివరించినందుకు హైపేషియాని రోడ్ల మీద రాళ్లతో కొడుతూ తిప్పి ఆల్చిప్పలతోటి చర్మాన్ని వలిచి మంటల్లో వేసి కాల్చి చంపింది మతం. మతానికి మనకి ఏముంది అన్న వ్యక్తిగతమైన పంచాయతీ ఉందా? మతానికి మనకి గొడవ ఉందా? మతం మానవ ప్రగతికి ఆటంకమైంది కాబట్టి, మతం మానవ మేలు కోరదు కాబట్టి, ఏ సత్యాన్వేషణ, ఏ విజ్ఞానం కోసం అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ విజ్ఞానం మీద నిరంతరం మతం దాడి చేస్తుంది కాబట్టి, ఆ దాడిని ఎదుర్కోవడానికి మనం మతాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ అంశాల్లో ముఖ్యంగా యువతని విజ్ఞానవంతుల్ని చేయాలి. అందులో భాగంగా మనము నిరంతరం అప్డేట్ అవ్వాలి, కొత్త కొత్త సాంకేతికను అలవర్చుకోవాలి. అదే చేయాలి. ఆధిపత్యాలని, అన్ని రకాల ఆధిపత్యాలని. చాలామంది కులం మతం విషయంలో నాకు కులం లేదు, మతం లేదంటారు.
మళ్ళీ అదే లింగ వివక్ష వచ్చేసరికి మాత్రం మేము మగాళ్ళం అని గుర్తొస్తుంది, ఆడవాళ్ళ మీద అనేక రకాల దాడులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కాదు, ఏ రకమైన ఆధిపత్యాన్నైనా మనం ఎదిరించాలా, మనం విజ్ఞానవంతులుగా ఎదగాలి. అందుకోసం ఈ సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ భవిష్యత్తులో యువతని విజ్ఞానవంతులుగా తయారు చేసే కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆశిస్తూ, ఆ క్రమంలో విజ్ఞాన దర్శిని నిరంతరం వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో మేము కూడా మీకు తోడు నీడగా ఉంటామని తెలియజేస్తూ, మరొకసారి మీ సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వార్షికోత్సవ సందర్భంగా విజ్ఞాన దర్శిని తరఫున శుభాకాంక్షలు. డాక్టర్ జయగోపాల్ గారికి జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్కి, మీ అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించిన వేదాంత మౌర్య మిగిలిన అందరికీ కూడా విజ్ఞాన అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.